వెనకట ఎట్లుండే ఏ ఊళ్ళో చూసినా పొద్దుగాలనే ఆడోళ్ళంతా సద్దులు కట్టుకొని బావుల కాడికి పోదురు. ఇప్పుడు ఎట్లున్నది ఊర్లో పండి సద్దులు కట్టుకొని బావుల కాడికి పోతున్నారా? ఇంత బావులే లేకుండా అయిపోయా. అందుకే జనము ఇంకో దిక్కు పోతున్నారు. అదే కంపెనీలలో పని చేస్తేందుకు. అందులో పత్తి కంపెనీ కూడా ఒకటి. ఇక అందులో ఆడోళ్ళు పని ఎట్లా చేస్తారు ఏం కథ అనేది ఒక మాట చూపిద్దామని తెచ్చిన. పత్తి కంపెనీల పని ఎట్లుంటుందో చూసిండ్రా ఆయనడన్నా? పత్తిని ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, కూలోళ్ళు ఏం పని చేస్తారు అనేది రాండి చూపిస్తాం. వరంగల్ జిల్లాలో ఉన్నది పత్తి మిల్లు. ఇంట్లో ఆడోళ్ళు మగోళ్ళు అని తేడా లేకుండా పని చేస్తున్నారు. పత్తి ఏం బరువుండదు, అలకటి పని అనుకుంటున్నారు కానీ అందులో కూడా మస్తు పని ఉంటుంది. ఎత్తుడు, అవతల పోసుడు, డబ్బాల నూకుడు, కట్టలు కట్టుడు, ఇట్లా రకరకాల పనులు ఉంటాయి. ఇక చూడు ఆడోళ్ళు నెత్తులకు బట్టలు కట్టుకొని ఎట్లా పని చేస్తున్నారో. వెనకట కంపెనీలలో పనిచేయాలంటే మగోళ్ళే చేస్తుండే. ఊడ్సుడు, సల్లుడు, వరిగోసుడు, కలుపు తీసుడు గీ పనులే చేస్తుండే ఆడోళ్ళు. ఇప్పుడు దుక్కులు దున్నే కాడికి వెళ్ళి వరిగోసేదాకా అన్ని మిషన్లే వచ్చే. ఇక కూలి ఆడ దొరుకుతా చెప్పుండ్రి. అందుకే ఆడోళ్ళు కూడా ఇట్లా కంపెనీల పోయి పనులు చేసుకుంటున్నారు. అయితే పత్తి కంపెనీల పని జర కష్టమే. ఆ పత్తి సన్నగా ఉంటదా, ముక్కులకు, చెవులకు, మూతులకు పోతుంటది. జాగ్రత్తగా పని చేయకపోతే అడమైన రోగాలు వచ్చి పడైతాయి. సరే ఇది కూలోళ్ళ ముచ్చట గాని ఇక మార్కెట్లో సావుకారులు పత్తి కొంటారు కదా రైతుల దగ్గర, కొని ఇట్లా మిల్లులకు పట్టుకొస్తారు. అలానే పత్తిత్తులను ఏరేసి అస్సలు దూది తీసి ఒక తాన కుప్ప పోస్తారు. ఇక ఆ దూదిని తీసుకుపోయి మిషన్లు వేస్తారు ముద్దలు చేస్తందుకు. ఇక ఇట్లా వేయంగానే మిషన్ పత్తిని దగ్గరికి వచ్చి ముద్దలు చేస్తుంది. ఇక వీటిని ప్లాస్టిక్ తాడుతో మిషన్ మీదనే కట్టలు కడతారు. ఇక గిరాకీ బాగున్నప్పుడు ఇవే ముద్దలు అమ్మేస్తుంటారు. మన వరంగల్ జిల్లాలో పత్తి మంచిగా ఉంటుందట అని బయట దేశం వాళ్ళు కూడా కొనుక్కపోతున్నారట. గిన చెప్తాడు చూడు, చెప్పే ఎట్లున్నదో దందా. ఇది మన పత్తి కూడా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది బేల్ ద్వారా. ఇప్పుడు ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. చూసిండ్రా పత్తి మిల్లుల పని ముచ్చట ఎట్లుందో. మరి రైతులకు ఏమొస్తున్నదో ఏం రాదో తెలుస్తలేదు కానీ సావుకారులకు మాత్రం సావులేదు.